హలో, హాయ్ అండి. రేపు పొద్దునకి టిఫిన్కి నేను దోశల కోసము బియ్యంను మినపప్పు నానబెడుతున్నాను. ఒకసారి చూడండి. 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేసుకోవాలండి. నేను ముందుగా బియ్యం వేసుకుంటున్నాను 4 గ్లాసులు. ఇదిగోండి 4 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కదా. చూసారు కదా, మినపప్పు 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను. అందులో కొంచెము శనగపప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. వేసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నాను, నానబెట్టేస్తున్నాను అనమాట. ఒక 5 గంటలైనా నానాలి. నానితే చక్కగా పిండి మెత్తగా ఉంటుంది. ఇందులో రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి. దోశలకి కడుక్కొని పక్కన పెట్టుకున్నా కదండి. ఇందులో మెంతులు శనగపప్పు ఎందుకు వేసానంటే రేపు పొద్దున్న చెప్తాను. చాలా టేస్ట్గా ఉంటాయి. హోటల్లో దోశల కన్నా ఇంకా బాగుంటుందన్నమాట. రేపు చూపిస్తాను. కొంచెం తీసుకున్నామండి, సపరేట్ చేసుకున్నాము. మనకి ఎన్ని దోశలు కావాలో అంత దోశకు సంబంధించి మనకి ఎన్ని దోశలు కావాలో అంత పిండి తీసుకోవాలన్నమాట. ఇది సపరేట్గా పెట్టేద్దాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. మొత్తం కలిసేలా కలుపుకున్నాను. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇలా ఉండాలి దోశ పిండి. ముందు స్టవ్ వెలిగిద్దాము. వేసాక దోశ పెనం పెట్టుకుందాము. హీట్ అయింది. కొంచెం వాటర్ చల్లుకొనేసి ఆనియన్తో ఇలా తుడుచుకోవాలన్నమాట. ఇది చేతితో పట్టుకొని తుడిస్తే అన్నమాట. తుడిస్తే వేడిగా ఉంటుందని కాలిద్దనుకొని సరే ఇలా తుడిస్తే చేయి కాలిద్దని స్పూన్ పెట్టాను. చూడండి, ఇలా వీటి ప్రాసెస్ అన్నమాట. చూసారు కదా, మీకు ఒకటి చూపిస్తాను. దోశల మీద చల్లుకోవడానికి ఆనియన్స్ వేయట్లేదు. బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము మొత్తం కలుపుకొని మొత్తం కలిపేసి చల్లుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా. సూపర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే. మన హోటళ్ళ కంటే మనమే చాలా చక్కగా ఉంటుంది మనం చేసుకుంటే. ఇంట్లో హోటల్ ఫుడ్ తినకూడదండి. ఎంత టైం లేకపోయినా ఎర్లీ మార్నింగ్ లేసి చేసుకుంటే, ఎంత టైం లేకపోయినా ఎర్లీ మార్నింగ్ లేసి చేసుకుంటే కనుక చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. పిల్లలు చాలా చక్కగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. టేస్ట్ బాగుంటుందండి. హాయ్ అండి. మనం పల్లీల చట్నీ కోసము ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇదిగోండి 5 పచ్చిమిర్చులు తుంపి వేసుకుంటే చిటిపిటగలు ఆడదండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా పల్లీలు వేసుకుందాము. ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు, పుట్నాలు వేసుకోవచ్చు. కానీ నేను ఏం వేయట్లేదు. నేను సింపుల్గా చేసుకుంటున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి అండి. ఇదిగోండి చక్కగా వేగాయి. స్టవ్ బంద్ చేసుకుందాము.